25 గ్రామాలను అడాప్ట్ చేసుకొని ఒక్కొక్క గ్రామంలో ఈ పెస్టిసైడ్స్ ఇవన్నీ భయంకరమైనటువంటి ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వకుండా ఆర్గానికలీ న్యాచురల్ ఏ విధంగా గ్రో చేయొచ్చో, భూమిని మళ్ళా ఎలా సారవంతం చేయవచ్చో ఆ విధంగా మేము ఒక మోడల్ ఫార్మ్స్ లాగా డెవలప్ చేసుకునే విలేజ్లో చేస్తున్నాము. జై తెలంగాణ. నా పేరు మట్టా రాజేశ్వర రెడ్డి, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ఆరోగ్య సేవ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు మన హైదరాబాద్లో ఉన్న గాంధీ హాస్పిటల్కి ఎసోఫియల్ అండ్ యానోమైమెట్రీ మిషన్ని మన గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్కి మన డాక్టర్ దివేష్ అన్రెడ్డి గారి సహకారంతో ఇవ్వడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో చాలామందికి గ్యాస్ట్రో సంబంధించిన అనేక రుగ్మతులు వస్తూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారం అన్నమాట. మనం తీసుకున్న ఆహారం పూర్తిగా కలుషితం అవుతూ ఉన్నది. ఏ ఫుడ్ తీసుకున్నా పూర్తిగా పాయిజన్ అవుతూ ఉన్నది. అది ముఖ్యంగా ఏంటంటే వ్యవసాయ క్షేత్రం అన్నమాట. రైతులు అధిక కెమికల్స్ వాడడం వల్ల, అదే విధంగా దానివల్ల ఏంటంటే ఆ రెసిడెన్స్ క్రాప్స్కి వచ్చి కన్జ్యూమర్స్ ఎప్పుడైతే వాటిని కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారో వారికి ఈ విధమైన ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ ఫాస్ట్ కల్చర్ వల్ల, అదేవిధంగా ఫాస్ట్ మూవింగ్ లైఫ్ వల్ల చాలామందికి యువతకే కానీ లేకపోతే అతి చిన్న వయసులోనే గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి. సో దీని అన్నిటికీ మూల కారణం ఏంటంటే మనం తీసుకున్న ఆహారం అనమాట. ఈ ఫాస్ట్ ఫుడ్ వల్ల ఈ విధమైన రోగాలు వస్తున్నాయని తెలియజేసి, మరి ఒకప్పుడు 1 కోటిలో ఒకళ్ళకి గ్యాస్ట్రో సంబంధించిన ఇష్యూస్ ఉంటుండే. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు ఇక్కడ నిష్ణాతులైన డాక్టర్స్ వాళ్ళు ఏమన్నారంటే, ఇప్పుడు ప్రతి 100 మందిలో 10 మందికి ఈ విధమైన రోగాలు రావడం జరుగుతుంది. దానివల్ల వారి జీవితాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. అసలు ఫుడ్ కూడా తినలేకపోతూ ఉన్నారు. సో దీనికి సమస్యని పరిష్కరించడానికి ఏంటంటే ఈ వైద్య బృందం, గాంధీ సంబంధించిన వైద్య బృందం టీడీఎఫ్ వారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎస్పెషల్లీ ఈ మిషన్ అనేది మన గవర్నమెంట్ హాస్పిటల్లో మన యావత్ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ లేదు. సో వారి గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్ వారి విజ్ఞప్తి మేరకు డాక్టర్ దివేష్ అన్రెడ్డి గారి సహకారంతో ఈరోజు ఈ యొక్క మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మిషన్ ఏంటంటే మనకు ఆస్ట్రేలియా నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ మిషన్ రావడం వల్ల ఏంటంటే డయాగ్నోసిస్ అనమాట. ఒకప్పుడు ఏంటంటే ఈ గ్యాస్ట్రో సంబంధించిన ఇష్యూస్ డయాగ్నోస్ చేయడానికి మన గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఏ విధమైన సదుపాయాలు లేకపోతుండే. ఎప్పుడైతే వీరు టీడీఎఫ్కి రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు ఆస్ట్రేలియా నుంచి ఈ యొక్క మిషన్ని తీసుకురావడం జరిగింది. సో ఈ మిషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు వచ్చే పేషెంట్స్కి అంటే సత్వరంగా డయాగ్నోసిస్ చేసి వారికి ట్రీట్మెంట్ చేయడానికి చాలా దోహదపడుతుందని తెలియజేయడం. Hi, my name is Sindhuja Dokuru and I work in healthcare management in the US. It's so nice to be able to see donations of this manometry devices here in India to help with diagnoses and to be able to catch any early signs of disease early on to make sure that the population is as healthy as possible. Even though there's lots of devices like these abroad, in India being able to have this available to the local population and to be able to make this available to the population is very important to make sure that the health is well. So we're really excited to support this cause and to be here today. నమస్తే, నా పేరు దీపిక. నేను బిహేవియరల్ జెనెటిక్స్ చదువుకుంటాను. ఇప్పుడే పిహెచ్డి గ్రాడ్యుయేట్ అయినాను. ఏంటంటే మన ఆరోగ్యం మన జెనెటిక్సే కాదు, కానీ మన ఎన్వైరన్మెంట్ ద్వారా కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఈ మధ్యన రీసెర్చ్లో చాలా ఏం చూస్తున్నారంటే, మనం తినే దాన్ని బట్టి మన మైండ్, మన బాడీ అంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో చాలామంది అనుకుంటారు ఇప్పుడు మెంటల్ హెల్త్ ఇవన్నీ కూడా ఉట్టిగా బ్రెయిన్ వల్లనే ఏదో అవుతుంది అని. కానీ చాలా వరకు ఈ మధ్యన రీసెర్చ్లో ఏం తెలుసుకుంటున్నారంటే, మన గట్లో మనం ఏం తింటామో, మన బాడీలో ఏం వెళ్తుందో దాన్ని బట్టి కూడా మన బ్రెయిన్, మన హార్మోన్స్ అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. ఈ మధ్యన మనము ఫర్టిలైజర్స్ అవన్నీ వాడితే ఓన్లీ మన ఫుడ్లోనే కాదు, కానీ మన వాటర్లో కూడా అది వెళ్తుంది. ఆ వాటర్ కంటామినేషన్ బట్టి కూడా ఈ మధ్యన, అందుకనే పిల్లలు కూడా ఈ మధ్యన ప్యూబర్టీ కూడా చాలా ఎర్లీ ఏజ్లో స్టార్ట్ అవుతున్నాయి. చాలా లైఫ్ స్టైల్ ఇష్యూస్ అవుతున్నాయి. సో మనం ఎంత జాగ్రత్తగా మన కడుపులో మనం ఏం పెడుతున్నామో, మన నీళ్ళు మనం ఏం తాగుతున్నామో అవన్నీ ఎంత మంచిగా చూసుకుంటే మన కడుపుకే కాదు కానీ మన హోల్ బాడీకి చాలా ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. ఈ మధ్యన ఇది యాక్టివ్ రీసెర్చ్ సెక్షన్.
సో మేము హోప్ చేస్తున్నాం అని ఏంటంటే ఈ ఎక్విప్మెంట్ రావడంతో ఈ అవేర్నెస్ ఎక్కువ పెరిగి మనుషులు కూడా అందరూ బాగుపడి మంచిగా తిని మంచిగా డయాగ్నోసిస్ తీసుకొని ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేస్తే ఎంత మంచిగా సీరియస్ కాకుండా ఇష్యూస్ అవ్వగలుగుతాయని మాకు appreciate and congratulate Dr. Shravan Kumar Garu for calling us for the inauguration of new manometry with advanced equipment, which is donated by our alumni, global alumni, TDF, that is Telangana Development Forum Medical Sector. So today here from Pragati as well as TDF, they have donated this manometry advanced mission for the medical education purpose as well as the service of the poorest of the poor people who are attending to Gandhi Hospital. Here I want to thank the alumni. They are doing many and many of these philanthropic activities. Out of one of it, this is donating this manometry mission to Gandhi Hospital, Gandhi Medical College. Here I want to say thank you to all the TDF, that to Dr. Divyesh Garu, who is taking much interest being a gastroenterologist. He has seen that that gastroenterology department in our hospital, that is Gandhi Hospital, should become up to the mark of the national and international level, so that our DM fellows, fellowship students, they should not lack anything which is lesser than the knowledge and the medical education which is given at US. That is the thing only shows he has interest in medical education. He's been taking his lectures regularly on monthly basis regarding our postgraduates and our faculty members and the residents who are attending, and also from Pragati, Dr. Sangeeta also sharing her knowledge which is going on, whatever it is there, practically we are servicing here. But the medical education wise, here we are having so much of enlightenment, and I thank for that, for everything, and whatever the equipment it is being donated to gastroenterology department. I thank Divyesh Reddy Garu and also the TDF on behalf of Gandhi Medical College. I thank the global TDF and the Pragati Foundation for donating the manometry equipment, as well taking part for the academic development of our students. And I appreciate the services of Dr. Divyesh and Dr. Sangeeta. Dr. Sangeeta is my classmate from our 1983 batch of Gandhi Medical College. I appreciate their services and thank them. And we appreciate even Dr. Shravan Kumar for utilizing the services whatever are been taken to the hospital, and he is utilizing for the patient care, wherein we have all the poor patients coming to our hospital, and he is serving. And the number of PG seats, we have so many here, around 15 postgraduates are also getting benefited for the academic activities, as well the
surgical techniques, whatever they are learning from you. ఈరోజు మాకు ఈ టీడీఎఫ్ వాళ్ళు ఇచ్చినటువంటి డొనేషన్ ఏదైతే ఉందో మానోమెట్రీ మిషన్, ఇది చాలా కాస్ట్లీయెస్ట్ మిషన్, మోర్ దాన్ 20 lakhs వర్త్ ఆఫ్ మిషన్ ఇది. అయితే ఇప్పుడు దీనికోసం అని చెప్పేసి మాకు దివేష్ రెడ్డి గారిని అడిగితే వారు ఇమీడియట్గా యాక్సెప్ట్ చేసి మాకు ఇది శాంక్షన్ చేయడం వల్ల పూర్ పీపుల్కి, చాలామందికి పేదవాళ్లకు పనికొచ్చే విధంగా, ప్రతి ఒక్కళ్ళు వాడుకునే విధంగా, మా పీజీస్ కూడా దీంట్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసే విధంగా, అకాడమిక్స్ లోపల చాలా ఇంట్రెస్టింగ్గా మిషనరీ అనేది చాలా ఇంపార్టెంట్, దీనివల్ల అందరికీ యూజ్ అవుతుంది. సో ఈ యొక్క ఇనాగరేషన్ సందర్భంగా విచ్చేసినటువంటి మా యొక్క ప్రిన్సిపాల్ గారు డాక్టర్ శ్రీ ఇందిరా గారు, మరియు మా సూపరింటెండెంట్ గారు, గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజకుమారి గారు, ఇద్దరు కూడా మాకు ఈ యొక్క ఫంక్షన్కి రావడము, మాకు ఇనాగరేట్ చేయడము, సో వారి యొక్క విలువైనటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి సందేశాలను మా పీజీస్ కూడా అందరూ పాటిస్తారు. ప్లస్ ఈ మిషన్ని ప్రాపర్గా వాడుకునే బాధ్యత మాది. ఇది ఎలాంటి రిపేర్స్కు పోకుండా తొందరగా దీనికి ఏదో స్పాయిల్ కాకుండా ఉండడం కోసం అన్ని విధాలుగా మా టెక్నికల్ స్టాఫ్ అందరు కూడా, స్వరూప గారు, దుర్గా, వీళ్ళందరూ కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా, మా మానోమెట్రిక్ టెక్నీషియన్ దుర్గా గారు, ఆమె షీఈ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఈ మానోమెట్రీ అనేది ఆమె చూసుకుంటుంది రెగ్యులర్గా. సో ఈ యొక్క మిషనరీని చాలా సంవత్సరాలు కాపాడుకునే విధంగా మేమందరం జాగ్రత్తగా దీన్ని వాడుకొని పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా మేము చేస్తామని మా యొక్క విజ్ఞప్తి మేము సార్ గారికి, మా దేవేష్ రెడ్డి గారికి, మరియు గ్లోబల్ టీడీఎఫ్కి, ప్రగతి ఫౌండేషన్కి మాకు ఇచ్చినటువంటి సదావకాశానికి మేము జీవితాంతం మేము కృతజ్ఞతలుగా ఉంటాము. ఇన్ ఫ్యూచర్ కూడా మాకు ఇలాంటి ఫర్దర్ డొనేషన్స్ కూడా, ఇలాంటి మిషనరీ పేదవాళ్లకు పనికొచ్చే విధంగా అందరికీ యూస్ఫుల్ ఉన్నటువంటి మిషన్స్ ఇస్తే మేము ఇంకా మనసుతోటి ఇంకా పేద ప్రజలకు బాగా సహాయం చేయగలుగుతామని మేము ఫీల్ అవుతున్నాము. సో దీనికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. And it is a great work for the development of Gandhi Hospital. In his coordination and cooperation, we could able to get lot of funds for our Gandhi Hospital. We are close friends. For many years we are together, and it's my honor to the latest books asked for it. So he has donated 5 lakhs worth of books. Also will take a class, and he donates a lot of accessories to our department. So whatever we could able to today, whatever we able to do, a good job with scissors. He has taken a classes for 3 topics today.